తీస్తున్నాడు, చారడుతూ వెన్న పెడుతున్నాడు. స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి చూశాడు, ఎవడూ చేయబెట్టలేదు. అందరూ ఉచ్చేసుకున్నారు. మళ్ళీ వచ్చి లైన్లలో నించోవడం అలాంటి అలవాట్లు లేవు వాళ్ళకి. కృష్ణుడు తినాలి. ఆయన ఏం చేశాడు, కడవలో చెయ్యి పెట్టి పాపం ఏదో కొద్దిగా అడుగునుంది, ఇంకా తీయాలి, జాగ్రత్తగా ఇలా తీస్తున్నాడు. కృష్ణుడిని కదు పట్టుకోవాలి ఆవిడే. తలుపు సాటి నుంచి వచ్చి చటుక్కున పట్టుకుని కృష్ణుడి వంక చూసింది. భయపడిపోయి చెయ్యిలా విదిల్చుకుంటాడు అనుకుంది. ఆయన చెయ్యిలా పట్టుకుంటే తలెత్తి అన్నాడు. ఏమిటి అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. ఇదేమిటి, భయపడాలి కదా పట్టుకుంటే, దొంగ దొరికానని. ఇది భయపడ్డేమిటని అసలు ఏమంటాడో చూద్దానికి. కస్త్వం బాల అంది. పిల్లాడా నువ్వెవరు అంది. నేను కృష్ణుడిని అనాలి కదా. మధ్యలో పాపం ఇంట్లో కూర్చుని బుద్ధిగా పనిచేసుకుంటున్న బలరాముడిని తీసుకొచ్చాడు. బలానుజహ, నేను బలరాముడి తమ్ముడిని అన్నాడు. ఆయన్ని ఎందుకు తీసుకురావడం, అక్కర్లేకుండా ఆయన పేరు ఇరికించడం తప్ప. కస్త్వం బాల బలానుజహ అన్నాడు. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు కృష్ణుండని చెప్పకుండా బలరాముడి తమ్ముడిని అంటున్నాడని ఆవిడంది. కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇలా చూసి, ఓహ్ మన్మందిరాశంకయా, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదేమిటి అన్నాడు. అమ్మ నాయనో ఎన్ని అబద్ధాలు అనుకున్న ఆవిడంది. యుక్తం తం నవనీత పాత్ర వివరేహస్తం కిమర్థం యసేహే అంది. ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా, కుండలో చెయ్యి పెట్టావు అంది. ఆయన అన్నాడు, మాత కంచన వత్సకం మృగయుతం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. కోపంగా కనుబొమ్మలు ముడేసి అన్నాడు. ఊరుకోమా, గట్టిగా అరుస్తావు. ఆమదూడు ఒకటి మాది తప్పిపోయింది, దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను, కుండలో దూరిందేమో అని వెతుకుతున్నాను, కాసేపు గట్టిగా అరవకు, దూడ పారిపోయిందంటే మళ్ళీ నేను పరిగెత్తాలన్నాడు. అమ్మ నాయనో ఇన్ని అబద్ధాలా అని ఆవిడ గుండెల మీద ఇలా చెయ్యేసుకోవడంలో చెయ్యి వదిలేసింది. అలా వదిలేగానే పారిపోయాడు. అలా పారిపోయి గోపకాంత మాట్లాడలేక తెల్లబోయి గుండెల మీద చెయ్యలేసుకునేటట్టుగా చేసినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. కాబట్టి మహానుభావుడు ఎన్ని లీలలు చేశాడో. అందుకే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే, కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం. ఉట్టి కొడతారు. ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు. ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్ర ఒకటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే వాడు కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురదైపోతుంది. పరిగెత్తుకొచ్చి ఎగరబోయే బురదలో దారి ఢామ్మని పడిపోతూ ఉంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు. ఆఖరికి అందదు. ఏమిటి ఎందుకు అలా కొట్టడం? ఉట్టి కొట్టడం సరదా కాదు. కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి, చూడాలి. ఎందుకో తెలుసా? అది కుండలో